తండ్రిని అన్నని కాపాడుకోవాల్సిన తాపత్రయం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక నిస్సహాయమైన స్థితిలో తండ్రి ఉన్నాడన్న అజంప్షన్లో అమ్మాయి ఉంది. తనకి జరిగినవి అన్వయించుకుని, అంటే అన్వయించుకోవడం అంటే హరీష్ రావు గారికి కవిత గారి ఫ్యామిలీ రిలేషన్ పరంగా పూర్వపరాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అమ్మాయికి ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయనుకుంటే అది పెద్ద కామెడీ పీస్ అవుతుంది. అది ఒక చర్చ, అది పక్క తీద్దాం కాసేపు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ ఆఫ్ కవిత అన్న దగ్గర మనం కొన్ని ఎస్టాబ్లిష్ చేస్తే తర్వాత పనులు చాలా సులువు అవుతాయి. ఎంత కాదన్న తండ్రికి పేగుబంధం మామూలుగా ఉండదు కూతురు పట్ల. ఇక్కడ తండ్రి అనే వ్యక్తి కూతురు పట్ల ఎంత దుందుడుకు స్వభావం చూపించాడా అన్న దగ్గర, దుందుడుకు స్వభావం చూపించకపోయినా అమ్మాయి దుందుడుకుతనాన్ని కాస్త నిలువరించలేనప్పుడు అన్న దగ్గర ఈ అసలు వాళ్ళ గురించే వాళ్ళకి తెలియని బీజేపీ పార్టీ ఒకటి ఉంది మనకి ఇక్కడ తెలంగాణ, మనకు ఉద్ధరించడానికి. ఈటెల రాజేంద్ర గారి ధర్మం అని 4-5 తెలివితేటలు వచ్చాయి కానీ, లేకపోతే ఒరిజినల్ వాళ్ళకి తెలివితేటలు ఉండవు. ఎందుకు చెప్తున్నానంటే వెనకాల కేసీఆర్ గారే ఉండి చేయించారు అంటే నేను ఖచ్చితంగా చేయించారని చెప్తాను, ఆ కోణంలోనే చెప్తాను, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఎందుకంటే చిత్తశుద్ధి లేని పూజ చేయాలా అన్నది చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్నాం. ప్రధానికి కేసీఆర్ గారు చేయించారనుకుందాం, చేయించలేదనుకుందాం, కానీ ఒకటి మాత్రం కుటుంబ పెద్దగా తన కూతుర్ని నాకు సంబంధం లేదని తెగతెంపులు చేసుకునే మనస్తత్వం కేసీఆర్ గారికి ఉందంటే ఆయనకున్న 9-10 మంది అక్క చెల్లెలతో ఆయన సత్సంబంధాలను ఈ రోజుకి కూడా చరిత్రలో చెప్పుకుంటారు. ఒక స్థాయి కలిగిన వ్యక్తికి అక్క చెల్లెల పట్ల ఎంత ఆప్యాయతలు అనుబంధాలు ఉన్నాయనికన్నది. అలాంటి వ్యక్తి తన కడుపును పుట్టిన సొంత కూతురికి అన్యాయం చేస్తాడన్న దాంట్లో నేనైతే ఏకీపించను ఆడుతున్నాను. ఏ తండ్రి అయినా సరే అలా అమృతరావులాటోడవడం మిర్రలు కూడా ఉంటే మనం ఏడు చేయలేం, కానీ ఏం జరిగినా పర్లేదు చూసుకోవచ్చు అన్న దగ్గర అలాంటి సిచ్యువేషన్ అయితే కేసీఆర్ గారికి లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఒక తెలంగాణ ఉవ్వెత్తులు లేస్తున్న ఉద్యమానికి నాంది పలికిన ఒక ఉద్యమ నాయకుడు, ఒక 10 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మతిష్కంలో ఉన్న ఒక నిజమైన వార్త ఏంటంటే, నిజమైన విషయం అంటాను, వార్త కాదు అది, కమిట్మెంట్తో ఎవరు పనిచేస్తారు అని ఎత్తుక్కున్నప్పుడు ఖచ్చితంగా కవితమ్మ కనబడింది. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలన్న ప్రైమరీ మోటోతో ఒక ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళిన టీఆర్ఎస్ పార్టీకి కవితమ్మ ఎప్పుడైతే 20 సంవత్సరాలు తన ప్రస్థానంలో ఒక యాడెడ్ ఫ్లేవర్ ఎలా అయిందంటే, ఉద్యమానికి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మనకి వివక్ష జరుగుతోంది, దానివల్ల మనం ఉద్యమ నేపథ్యానికి జాగృతి రూపంలో తన 20 సంవత్సరాల ప్రస్థానం